హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మా రిలేటివ్స్ ఇంట్లో హాఫ్ సారీ ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. మా ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాము. అక్కడ మా రిలేషన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటే మా ఫ్రెండు యూట్యూబ్లో ఒక షార్ట్ రీల్ చేసుకుందాం అనుకొని స్టార్ట్ చేసింది. ఎన్ని టేక్స్ అయినాయి అంటే నవ్వలేక తెచ్చాము. చెప్పి మీకు నవ్వుతుంది చూడండి. రావాలి 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 సీతక్క పెద్దమ్మ పెద్దమ్మ అటు నుంచి స్టార్ట్ రండి పెద్దమ్మ కొంచెం ఇద్దరు మధ్యలోకి రండి. రావడానికి ఇంకొంచెం మధ్యలోకి రండి. ఫాస్ట్ పెద్దమ్మ పువ్వు ఇక్కడ ముందుకు వచ్చి పువ్వు అటు ఇచ్చటెళ్ళు అటు నుంచో సీతక్క పక్కన నుంచో ఎదురు నిలబడండి అందరు. హాయ్ పెద్దమ్మ అక్కడ అమ్మ పెళ్లి కూతురు కంట చేసి ఎలాగైతే లాస్ట్కి తగ్గేదేలే అనుకుంటా ఎట్లా అయితే కంప్లీట్ చేసింది. వీడియోస్ అయితే కొన్ని సరదాగా ఈ విధంగా అయితే వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము. జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసాం కాబట్టి ఇట్లా ఫన్నీగా సరదాగా ఉంటాయని కొన్ని ఇలా వీడియోస్ అయితే తీసుకున్నామండి. అక్కడి నుంచి వస్తుంటే దారిలో నాకు మనం చిన్నప్పుడు కోడిపందాల ఆట అని అంటాం కదా, ఈ ఫ్లవర్స్ అవి కనిపిస్తే ఆ చెట్లు ఇవి తీసుకొచ్చుకొని ఇంటికి కొంతసేపు సరదాగా ఇలాగా వదిన వాళ్ళు మేము కలిసి ఆడుకున్నాము. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ నడుచుకుంటూ వస్తా ఇవి కోసుకొచ్చుకొని ఇంటికి వచ్చి కొంతసేపు వీటితో ఈ విధంగా ఆడుకున్నాం. చిన్నప్పుడు వీటితో మీరు ఆడుకున్నారా? ఆడుకొని ఉన్న జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇట్లా వీటిని కోడిపుంజులు అనుకుంటా, నీ కోడి ఓడిపోయిందా నాది ఓడిపోయిందా అనుకుంటే ఇట్లా ఒకరికొకరు పోటీ పడుతూ ఆడుకునే వాళ్ళం కదా. సరదాగా ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకి ఒకటి ఈ ఫ్లవర్ని ఇవ్వాలి అని కాయ ఇవ్వాలని అనుకునేవాళ్ళు కదా. అట్లాగే అవి గుర్తు తెచ్చుకుంటే కొంతసేపు అయితే ఆడుకున్నాము. చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఈ చెట్లు కనిపిస్తే కోసుకొని ఇంటికి వచ్చి ఇలా ఆడుకునే వాళ్ళమండి. ఎవరు ఎక్కువ కాయలు ఈ ఫ్లవర్స్ అవి ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు ఎక్కువ విన్ అయినట్టని సంతోషపడేవాళ్ళు. అలాగే ఈ ఫ్లవర్స్కి వచ్చిన ఈ గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా వాటి చివర్లో ఇలాగ గోరుతో గీరితే గమ్లా వస్తుంది. వాటిని ఇలాగా గోర్లకు పెట్టుకొని గోర్లాగా ఫింగర్స్కి పెద్ద గోర్లు పెట్టుకొని, నాకు చూడు ఎంత పెద్ద గోర్లు ఉన్నాయో, రాక్షసు గోర్లులాగా పెట్టుకొని ఇలా అనుకుంటా సరదాగా ఫన్నీగా చేసేవాళ్ళం. నా గోర్లు ఎంత పెద్దగా ఉన్నాయో చూడు అనుకుంటా. చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు కదండి. సరదాగా ఎన్నెన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం. అప్పట్లో ఇలాగే గచ్చకాయలు కూడా అరగదీసి పక్కన వాళ్ళకి వాతలు పెట్టడం, ఇట్లాంటి ఎన్నో ఆటలు మన చిన్నప్పుడు ఉండేవి. ఇప్పుడు పిల్లలందరికీ ఫోన్స్లో గేమ్స్ తప్పితే ఇలాంటి గేమ్స్ తెలియవు కదా. ఈ గోర్లు పెట్టి సరదాగా నా గోర్లు అని పెడుతుంటే భలే హ్యాపీగా అనిపించేది.
ఇలా పెట్టుకొని కొంతసేపు టైంపాస్ అయితే చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది? జస్ట్ ఫర్ ఫన్ కోసమని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నా వీడియో మీకు